నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ మనోబంధు ఫౌండేషన్ సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఉన్న మానసిక రోగులను రక్షించడం, పునరుద్ధరించడం, కుటుంబాలతో మళ్లీ కలపడం లక్ష్యంగా పెట్టుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 22 నుండి 24 వరకు అన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభించారు. కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సి నాగరాణి భీమవరంలో పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ బద్రిరాజు, ఎంఎస్వివిఎస్ మనోబంధు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిఆర్కే రాజు, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ వబిలిశెట్టి కనకరాజు, మేనేజింగ్ కమిటీ సభ్యుడు జి కృష్ణారావు, రెడ్ క్రాస్ మనోబంధు ఫౌండేషన్ సిబ్బంది మల్లేశ్వరరావు, ఆచార్యులు సురేష్, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ డ్రైవ్ కోసం ప్రత్యేక మొబైల్ వాహనాన్ని కలెక్టర్ ఫ్లాగ్ ఆఫ్ చేసి తిరుగుతున్న మానసిక రోగులను గుర్తించడం, రక్షించడం, సురక్షితంగా తరలించేందుకు పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ సమన్వయంతో పనిచేస్తూ ఇలాంటి వర్గాలను కరుణతో, గౌరవంతో రక్షించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో సాయం అవసరమైన మానసిక రోగులను గుర్తించి హెల్ప్ లైన్ 9246568738 నెంబర్కు సమాచారం ఇవ్వాలని రెడ్ క్రాస్ విజ్ఞప్తి చేసింది. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి రైతన్న మీకోసం వారోత్సవం నిర్వహణ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి జిల్లాలోని ఆర్డీఓలు, వ్యవసాయ, ఉద్యాన, పశు, మత్స్యశాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంఏఓలు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వారోత్సవాలు ఈ నెల 24 నుండి 29వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ప్రతి రైతుకు తెలియచేయాలని అన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు అవసరమైన పద్ధతులు, సాంకేతికలపై రైతన్నలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల ఇళ్లకు వెళ్లి వారి అవసరాలకు నేరుగా తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. పురుగు మందుల వాడకంలో లాభ నష్టాలు, సేంద్రియ విధానాల ప్రయోజనాల గురించి రైతులకు వివరించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలకు చెందిన బృందం రైతు నుండి సమాచారం సేకరించడం జరుగుతుందని తెలిపారు. బృందంలో రైతు సేవా కేంద్ర సహాయకులు, విఆర్ఓ, పశుసంవర్ధక, విద్యుత్, ఇంజనీరింగ్ శాఖ సహాయకులు, అభ్యుదయ రైతు సభ్యులుగా ఉంటారని తెలిపారు. భీమవరం కొత్త బస్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్లో మరమ్మతుల్లో ఉన్న టాయిలెట్లను 14.5 లక్షల వ్యయంతో తిరిగి మరమ్మతులు చేసిన అనంతరం శనివారం జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని సూచించారు. ప్రాంగణంలో ఉన్న అన్ని టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు తగినంత సిబ్బందిని నియమించాలని అన్నారు. పరిశుభ్రమైన మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు ఆరోగ్య భద్రత కల్పించిన వారు అవుతామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన తర్వాత ఆక్యుపెన్స్ పెరిగిందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్విబి వరప్రసాద్ మాట్లాడుతూ గతంలో సుమారు 25,000 మంది మహిళలు ప్రతిరోజు బస్సులో ప్రయాణించేవారని, ఉచిత బస్సు ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 38,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా బస్ డిపోల మరమ్మతులకు గురైన టాయిలెట్స్ను తిరిగి మరమ్మతులు చేసి సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. ఉచిత బస్సు ఏర్పాటు చేసిన తర్వాత మహిళలు ఎక్కువగా పాలకొల్లు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి సర్వీసులో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది రెస్ట్ రూమ్స్ను కూడా 3 లక్షల వ్యయంతో రెనోవేషన్ చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంగా ప్రభుత్వ వైద్యాధికారులు పనిచేయాలని, అప్పుడే పేదవారికి ఆరోగ్య భద్రత చేకూరుతుందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ నాగరాణి పాలకొల్లు ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ప్రసూతి వార్డు, పురుషుల వార్డును సందర్శించి రోగులతో మాట్లాడారు. పిల్లలు కొట్లాట కారణంగా కంటికి దెబ్బ తగిలిన తత్తరముడి మనసును పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పురుషుల వార్డును సందర్శించిన సందర్భంలో ఆల్కహాల్కు బానిసైన వ్యక్తికి మంచి మాటలతో హితవు పలికారు. భార్యాభర్తల గొడవల కారణంగా ఆసుపత్రి పాలైన వ్యక్తికి ధైర్యం చెప్పారు. ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకూడదని, ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని, అప్పుడే త్వరగా కోలుకోగలుగుతామని అన్నారు. ప్రసూతి వార్డులో చికిత్స పొందిన మహిళలతో మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం సక్రమంగా జరుగుతోందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. నిర్మాణంలో ఉన్న కొత్త ఆసుపత్రి అంతా కలిగి తిరిగి అన్ని విభాగాలు పరిశీలించారు. ఎక్కడైనా లీకేలు వచ్చాయా, చెమ్మ జరుగుతోందని పరికించి చూశారు. సిబ్బంది ఎంతమంది ఉన్నారు, డాక్టర్ల కొరత ఏమైనా ఉందా, ప్రతి నెల ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయనే విషయాలను హాస్పిటల్ సూపరింటెండెంట్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో DCMHC పి సూర్యనారాయణ, హాస్పిటల్ సూపరింటెండెంట్ మాధురి, ఆర్ఎంఓ జనార్దన్ బాబు, తహసీల్దార్ వై దుర్గాకిషోర్, మున్సిపల్ కమిషనర్ విజయసారథి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన పాలకుల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు మెడికల్ కళాశాల జిల్లా పరిరక్షణ కమిటీ నాయకులు ఎర్ర అజయ్ కుమార్, టి ప్రసాద్, కె క్రాంతిబాబులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వరకు ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పేరుతో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం తగదని అన్నారు. అదే జరిగితే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల మెడికల్ విద్య కలగానే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల పరిరక్షణ ప్రతి పౌరుడిపై ఉందని తెలిపారు. ఈ ప్రైవేటీకరణ పీపీపీ పద్ధతిని నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన ప్రభుత్వం మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర బృందం పాలకొల్లు మెడికల్ కళాశాలను సందర్శించినట్లు తెలిపారు. ఉదయం 10:30 ది పాలకొల్లు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక ప్రజా సంఘాల, విద్యార్థి, యువజన సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు ప్రజాస్వామికవాదులు ప్రజలందరూ తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని, దాని విలువలను విద్యార్థులకు బోధించాలని పశ్చిమ గోదావరి జిల్లా రాజ్యాంగ ప్రచార వేదిక కన్వీనర్ డివివిఎస్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఎంసీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన అధ్యాపకులు, ప్రజా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని సంస్థలు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంలో పాలు పంచుకొని సామూహికంగా రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ నిర్వహించాలని కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో భారత రాజ్యాంగ దినోత్సవంపై ప్రచురించిన దారిదీపం ప్రత్యేక సంచికను కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ ఏడుకొండలు ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని స్థూలంగా పరిచయం చేసే ఈ ప్రత్యేక సంచిక అందరికీ దారిదీపంగా ఉపకరిస్తుందని అన్నారు. కళాశాల అధ్యాపకులు ఎన్ విష్ణువర్ధన్ స్వాగతంతో ప్రారంభమైన ఈ సమావేశంలో ప్రచార వేదిక సభ్యులు డాక్టర్ రమేశ్చంద్రబాబు, విశ్రాంత ప్రిన్సిపాల్ సంకు మనోరమ, అడ్డాల సత్యనారాయణ, పేరూరు మురళీకుమార్, పి దక్షిణామూర్తితో పాటు చెల్ల హైమావతి, కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ సభలో వివిధ పౌర సమాజ ప్రతినిధులు, సీనియర్ సిటిజన్ సంఘాలు కర్ణాకర్ చౌదరి, మానవత సుబ్బారావు, లైన్ చీకటి శ్రీనివాసరావు, ఏటీయూసీ కొనల భీమారావు, న్యాయవాది గుల్లపల్లి అంబేద్కర్, వి సీతారామరాజు, సంపత్ కుమార్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. తిరుపతిలో ఉన్న తిరుచినారు పద్మావతి దేవికి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో ఉన్న అఖిల భారత పద్మశాలి కళ్యాణ మండపంలో ఉదయం వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు కళ్యాణం, మధ్యాహ్నం నుండి తిరుచినారులో అమ్మవారికి సారీ, చీర, పసుపు, కుంకుమలు మొదలగు వస్తువులతో ప్రభుత్వ లాంఛనాలతో మంగళ వాయిద్యాల మధ్య సుమంగళ వస్తువులను సమర్పించారు. మాజీ మినిస్టర్ మురుగుడు హనుమంతరావు, తెలుగుదేశం పార్టీ బోర్డు మెంబర్ తమశెట్టి జానకి, అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు కందగట్ల స్వామి, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాలెల సల్లాదేవి, వెంకట రమేష్ దంపతులు, గౌరవ అధ్యక్షులు జగ్గరపు శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి అమ్మవారికి ఈ విధంగా సారి సమర్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని ఓబులపతి నేతృత్వంలో జరిపించారు. కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా పద్మశాలి కులస్తులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకులోని ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ కాలేజ్, ఎస్సీఐఎం కాలేజ్, శ్రీ సాయి ఎడ్యుకేషన్ సొసైటీల్లో ప్రిన్సిపాల్స్తో ఆయా కళాశాలలో డ్రగ్స్, గంజాయి సంబంధించిన చర్యలపై చర్చించారు. కళాశాల విద్యార్థులు ఎవరైనా డ్రగ్స్కి, గంజాయి సేవించడానికి అలవాటు పడ్డారా, విద్యార్థులకు ఎవరైనా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్నారా, కళాశాలలో అటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయనే అంశాలపై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్తో చర్చించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెందిన తణుకు ఎక్సైజ్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారుల ఫోన్ నెంబర్లను వారికి అందించారు. కళాశాలలో ఏవైనా డ్రగ్స్, గంజాయికి సంబంధించిన కార్యక్రమాలు వారి దృష్టికి వస్తే వెంటనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాలని కోరారు. తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మి, ఆర్ మధుబాబు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టి అమలు చేస్తున్న పింఛన్ విధానంలో మానసికంగా, శారీరకంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన మానసిక వికలాంగులకు పూర్తి స్థాయిలో పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టి చేస్తున్న ఈ మహాయజ్ఞంలో ప్రతి పేదవానికి న్యాయం జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యే రికమెండేషన్లతో పెన్షన్ ఇచ్చిన కాలానికి ప్రజలు గుణపాఠం చెప్పారని, నేటి కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మానసికంగా పూర్తి స్థాయిలో 95% ఉన్న వికలాంగులు గుర్తించి వారికి సత్వరమే పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయమై వైద్య శాఖ అధికారులు అతి త్వరలో నివేదిక సమర్పించి న్యాయం చేయనున్నట్లు సూచించారు. ఏ ఒక్క ప్రభుత్వం చేయలేని విధంగా ఒక్క సంవత్సరంలోనే 3 కోట్ల రూపాయలను పేద ప్రజలు ఆదుకునేందుకు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడిపూడి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తాడేపల్లిగూడెం పెంటపాడు తాడేపల్లిగూడెం మండలాలకు చెందిన మొత్తం 47 మంది లబ్ధిదారులకు 19,09,139 రూపాయల మంజూరైన ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో 5 సంవత్సరాల్లో చేయనటువంటి విధంగా కూటమి ప్రభుత్వం 1 సంవత్సరంలోనే 3 కోట్ల రూపాయలను పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో అందించామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఆలోచనతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నిబద్ధతగా మరి వాళ్ళు మీరు ప్రతి కుటుంబానికి దాదాపుగా 3,61,24,123 రూపాయలని మనం చెక్కుల్ని ఇవ్వడం జరిగింది. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఇచ్చిన ఇంత డబ్బు ఇవ్వలేదు. మనం సంవత్సరంన్నర కాలంలో మరి ఇదంతా ప్రజల ఖాతాల్లోకి డైరెక్ట్గా వచ్చే విధంగా మరి తాడేపూడి కాన్స్టిట్యున్సీకి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ తరఫున కూటమి తరఫున కూడా ఆయన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ పేదలను ఆదుకునే ప్రభుత్వంగా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఇవాళ రేపు చెప్పే ఆ మాటలు వినకుండా ఈరోజు మన కూడా ఎవరు ఉన్నారు, మన కష్టాలు ఎవరు ఉన్నారో ఆలోచన చేసి మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు. ఇటు రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ మీ కష్టాల్లో మరి ఆదుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి అందరూ కూడా ఇవాళ నిరంతరం మన ప్రజలకు ఏం చేసామని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మీ అందరి సహకారంతో మా కూటమిని గెలిపించారు, నన్ను గెలిపించారు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మీకు సేవ చేసి భాగ్యాన్ని కల్పించారు. మీకోసం ఖచ్చితంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎయిర్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, మంత్రి సవిత, అనగాని సత్యప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ఈనాటి బంగారు మాట. చెడు అలవాట్లనే శత్రువులు మన లోపల లేనంత వరకు బయట శత్రువులు మనల్ని ఏమీ చేయలేరు. గౌతమ బుద్ధుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.